పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలో బీసీలకు మద్దతుగా 42% రిజర్వేషన్ కల్పించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఓదీల మండలంలో బంద్ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పోత్కపల్లిలో సుమారు 1 గంట పాటు రాస్తారోకో నిర్వహించి బీఆర్ఎస్ నాయకులు 42% రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు పోత్కపల్లి ఎస్ఐ రమేష్ పోలీసులతో వచ్చి ఆందోళనకారులను విరమింపజేశారు. ఓదీల మండలంలోని అన్ని గ్రామాలలో వాణిజ్య వ్యాపార సంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు, కాలేజీలు బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండలం అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్, చర్లపల్లి సురేష్ గౌడ్, బోడకుంట నరేష్, సోలోజు రమేష్ చారి, బినవేని పరశురాములు, ఇక గోవిందుల ఎల్లస్వామి, వెయ్యిగండ్ల తిరుపతి, గడ్డం అజయ్, జీల రాజు, గట్టు వినయ్ గౌడ్, మారెల్లి రవీందర్, వేణు తదితరులు పాల్గొన్నారు. బీసీ బంద్ పిలుపు మేరకు అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు కూడా బంద్లో పాల్గొన్నాయి. చాలా సంతోషకరం. మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి గ్రామంలో స్కూల్స్, షాపింగ్స్, వాణిజ్య సదుపాయాలు, అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదింపజేయాలి. బీసీలకు వాస్తవంగా ఏ రకంగా చూసినా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ 42% ఇచ్చినట్టయితే రాజకీయంగానే కాదు 42% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది కాబట్టి 42% రిజర్వేషన్ బిల్లు చాలా అతి ముఖ్యమైనది. బిల్లు ఆమోదించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో తీవ్రంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది కాబట్టి బీసీ సంఘాలందరికీ అలాగే బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఈరోజు బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇలా బంద్ చేపట్టడం జరుగుతుంది. అలాగే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో గత రెండు మూడు నెలల నుంచి చూస్తున్నాం. వాళ్ళే 42% అంటారు, వాళ్ళే కోర్టుకు పంపిస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు. చేసి ఇలా మళ్ళా బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపడం అంటే ఇది ఎక్కడ విడ్డూరమో ఎవరికి అర్థం